అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా కూడా రాష్ట్రం మొత్తం విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కూడా చెరువులు, వాగులు పొంగి పొరులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాచర్ల మండలం చోలవేడు, నల్లమల అటవీ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా కూడా పూర్తిగా గుళ్ళకమ్మ వాగు అయితే పొంగి పొరలుతుంది. పూర్తిగా కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. మొత్తానికైతే అక్కడ రైతులైతే కొంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే గత కొంతకాలంగా ఆ ప్రాంతంలో ఉన్న మెట్ట పంటకు నీరు అందక ఇబ్బంది పడుతున్నాం. ఈ వర్షాల కారణంగా అయితే మా పంటకి చాలా ఉపయోగకరంగా ఉండదని వారు భావిస్తున్నారు. అదేవిధంగా వైచర్లోపల్లి అంటే ఎర్రగొడపాలెం నియోజకవర్గంలో వైచర్లోపల్లి చెరువు పూర్తిగా నిండడం వల్ల కూడా అది అలుగు మీద నుంచి నీరు ప్రవహించడం పట్ల కూడా పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం మొత్తం కూడా పచ్చదనం పందిరి వేసినట్టుగా ఉంది. అదేవిధంగా దోర్నాల గంటావాణిపల్లి మధ్యలో ఉన్నటువంటి వాగు పొరలడం వల్ల కూడా 2 గ్రామాల మధ్య ఉన్నటువంటి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి గ్రామస్తులు కూడా ఎక్కడికెక్కడో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కాకపోతే ఇటు కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా జిల్లా అధికార పూర్తిగా అప్రమత్తయ్యారు. ముఖ్యంగా బంగాళాఖాతానికి ఆనుకున్నటువంటి ఆ మత్స్యకార గ్రామాలకైతే ఇప్పటికే సూచనలు కూడా చేయడం రానున్న 2 రోజుల వరకు కూడా వేటకు వెళ్లొద్దు అని చెప్పేసి పూర్తిగా నిషేధాజ్ఞలు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే వాగులు పొంగిపొరలు ప్రమాదం అయితే చోటు చేసుకునే అవకాశం ఉందో ఆ ప్రాంతంలో పూర్తిగా నిఘా వ్యవస్థను పెట్టిన ఆ ప్రాంతంలోని రెవెన్యూ వ్యవస్థను అదేవిధంగా పోలీసు వ్యవస్థను కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేదాని కోసం కూడా ఇటువంటి చర్యలు అయితే చేపడుతుంటే అధికారులు చెప్పారు. మొత్తానికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా ప్రజలైతే కొంత అప్రమత్తం ఉండాలని చెప్పేసి కూడా జిల్లా అధికార యంత్రాంగం ప్రజలకి తెలియజేస్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లాలో కనిపిస్తుంది. మండలం శ్రీ నెమలిగుల్ల రంగస్వామి వారి సన్నిధి నుండి ఈరోజు మన గుల్లకమ్మ వాగుకు ఉవ్వెత్తున నీరు ఎగసిపడుతున్నందున గ్రామంలో 5-6 గ్రామాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వర్షాలు లేక ఎంతో రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నది. ఈ యొక్క నీళ్లు రావడం వల్ల రైతుల్లో ఆనందం వెల్లువిరుస్తున్నది. కావున ఈ యొక్క రైతాంగానికి ఈ యొక్క వర్షాలు ఎంతో మేలు చేకూరుస్తున్నాయి. దీనికి ఈ యొక్క వచ్చే సీజన్ లో మొక్కజొన్న వేసేదానికి రైతులు ఉత్సాహం చూపిస్తున్నారు. కావున ప్రజలందరికీ ఈ యొక్క వర్షాలు ఎంతో మేలు చేకూరుస్తున్నాయని మేము ఆశిస్తున్నాము. పోయినట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి వర్షాలు లేక. ఈ మధ్య వర్షాలు 2 వారాల నుంచి వర్షాలు విపరీతంగా పడుతూ ఉన్నాయి. కొంత పత్తి రైతులు ఇబ్బంది పడుతున్నా ఈ యొక్క నీళ్ల వల్ల వచ్చే సీజన్లో వేసే పంటకు ఎంతో అనుకూలంగా ఉంటుందని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కావున ఈ యొక్క రైతాంగానికి ఎంతో మేలు చేకూరుతున్నటువంటి ఈ గుల్లకమ్మ వాగు మరొక కొద్ది నిమిషంలో కమ్మం చెరువు చేరుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. ఈ యొక్క నీళ్లు రావడం వల్ల గ్రామాల్లో రైతులు పంటలకు అనుకూలంగా ఉంటుందని అందరూ ఆశిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.